రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కాస్మెటిక్ డైట్ ఛార్జీలను పెంచడం జరిగిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాలలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సిద్దిపేట మిట్టపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు మౌలిక వసతుల కల్పనకు 10 లక్షల రూపాయలను మంత్రి మంజూరు చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ హైమావతి మధ్యాహ్న భోజనం చేశారు. గురుకుల పాఠశాలలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని తెలిపారు. సిద్దిపేట కలెక్టర్ బాగా పనిచేస్తున్నారని మంత్రి అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని తెలిపారు. కార్పొరేట్ లెవెల్లో చదువుకోవాలి, కార్పొరేట్ లెవెల్లో ఉన్నతమైన స్థాయిలో మీరు ఉండాలి, మన పిల్లలు కూడా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి ఇప్పటివరకు వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఇంత పెద్దగా ఆలోచన చేయలేదు. ఈరోజు ప్రతి జిల్లాలో 200 కోట్ల రూపాయలతో 200 crores అంటే అది ఆషామాష సుమారు 25 ఎకరాల యొక్క విస్తీర్ణతతో, అంటే 25 ఎకరాల్లో కూడా ఇంటిగ్రేటెడ్ 200 కోట్ల రూపాయలతో భవనం సముదాయాన్ని ఏర్పాటు చేసి దాంట్లో క్రీడా మైదానం ఏర్పాటు చేసి పిల్లలకు ఉన్నతమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ఈరోజు సెంట్రల్ ఆఫీస్కి సంబంధించిన ప్రిన్సిపల్ మేడంగా చెప్తున్నారు సార్, ఇక్కడ ఐఐటి సెలెక్ట్ అయినారు, జేఐ సెలెక్ట్ అయినారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నతమైన స్థాయిలో ఇక్కడ చదువుతున్న పిల్లలంతా కూడా మనం ముందుకెళ్తున్న విషయాన్ని చెప్పడం జరిగింది. మనం ముఖ్యంగా ప్రిన్సిపల్ జోనల్ ఆఫీసర్ గారికి, ప్రిన్సిపల్ గారికి, ప్రిన్సిపల్ గారికి, మా కలెక్టర్ గారికి, ఏదైతే ముఖ్యంగా మా సోదరి మంది ఎవరైతే టీచింగ్ చేస్తున్న మా సోదరి మంది కూడా, మా సార్లకు టీచింగ్ చేస్తున్న అందరూ కూడా నేను అభినందన తెలియజేస్తున్నా. సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ విషయంలో కూడా భవిష్యత్తు ప్రత్యేకమైనటువంటి దృష్టి మన ఇచ్చినటువంటి ఫ్యాకల్టీకి సంబంధించిన గెస్ట్ లెక్చరర్స్ కానీ, ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి టీచర్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ శాలరీకి సంబంధించిన ఇక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైన గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 10వ తారీఖు కల్లా మీ శాలరీస్ పడే విధంగా ముఖ్యమంత్రి గారితో మొన్న ఒక మీటింగ్, స్పెషల్ మీటింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే టీచింగ్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళకి శాలరీ కాదు ఇక్కడ ఇబ్బంది జరుగుతుంటే పిల్లలు చాలా చక్కగా చూసుకునే విధంగా వాళ్ళు ముందుకెళ్తారనే విషయం ఆలోచిస్తుంది. అదేవిధంగా డైట్ ఛార్జెస్ ఇక్కడ ఉన్నటువంటి మా మీడియా మిత్రులు చాలా మనం చేస్తున్నాం. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు పిల్లలు డైట్ ఛార్జెస్ పెంచాలి. డైట్ ఛార్జెస్ పెంచాలని ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి ప్రభుత్వాన్ని డైట్కి సంబంధించినటువంటి పిల్లలకు డైట్ క్యాలెండర్ విడుదల చేయడం. మరి ఆ క్యాలెండర్ ప్రకారం మండే రోజు మెనూ డైట్ ఇవ్వాలి, ట్యూస్డే రోజు ఏ మెనూ డైట్ ఇవ్వాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, మధ్యాహ్నం లంచ్ ఏంటి, రాత్రి డిన్నర్ ఏంటంటే ఒక క్లియర్ బుక్లెట్ ద్వారా ప్రిన్సిపల్ దగ్గర క్యాంటీన్లో కూడా పెట్టారు. అవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ కూడా పిల్లలకు సంబంధించినటువంటి భోజన పరంగా ఇక్కడ ఇబ్బంది జరగకుండా డైట్ ఛార్జెస్ పెంచు, ఆ డైట్ వరకు ఆరోగ్యపరమైనటువంటి భోజన సదుపాయాలు ప్రభుత్వం